రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి సభనీయంగా సమావేశంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సమావేశం ద్వారా చేతులు విరమించి వారి కుటుంబాలకు కూడా ప్రధాన సంతాపాలు జరుపుకుంటున్నాను. ఈ మాట కోసమే తన జీవితాన్ని పణంగా పెట్టారు మహానేత వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని జీవితం ఎందుకనుకున్నారు? ఏప్రిల్ 9, 2010న ఓదార్పు యాత్రకు బయలుదేరినప్పుడు ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగానే ఉందని చెప్పాలి. ఓదార్పు యాత్రలో జగన్ కూస్తున్న ప్రజాస్పందనను చూసి బెంబేలెత్తిన కాంగ్రెస్ పెద్దలు ఓదార్పుకు కొర్రీలు పెట్టడం ప్రారంభించారు. అప్పటి వరకు ఓదార్పు యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలను శ్రీకాకుళం ఓదార్పులో పాల్గొనవద్దని కాంగ్రెస్ పెద్దలే ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా అప్పటి సీఎం రోసయ్యే ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనవద్దని పిలుపునిచ్చారు. విజయమ్మ, జగన్, షర్మిల వెళ్లి ఓదార్పు యాత్ర ప్రాముఖ్యం గురించి చెప్పినా సోనియాగాంధీ చెవులకెక్కలేదు. దీంతో జగన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్రను చేపట్టాల్సిన పరిస్థితులను కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలే కల్పించాయి. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన 48 గంటల్లోనే కాంగ్రెస్ తన మార్పు రాజకీయాలను జగన్పై చేపట్టింది. తన అమ్ముల పొదిలోని అస్త్రాలను ఒక్కటొక్కటిగా జగన్పై ప్రయోగిస్తూ వస్తోంది. జగన్ను కాంగ్రెస్ నుంచి బయటకు పంపడానికి కాంగ్రెస్ మొదట మాజీ మంత్రి శంకర్రావును పావుగా ఉపయోగించుకుంది. 5 నవంబర్ 2010న శంకర్రావు చేత హైకోర్టుకు 5 పేజీల లేఖ రాయించారు. 75 పేజీల అనుబంధ పత్రాలను సమర్పించారు. ఇలా జగన్ను బయటకు పంపడానికి కాంగ్రెస్ అధిష్టానం కుటిల రాజకీయాలు పన్నింది. 24 జనవరి 2011న శంకర్రావు లేఖను కోర్టు సుమోటోగా స్వీకరించి ప్రతివాదులకు నోటీసులిచ్చింది. 31 జనవరి 2011న జగన్ ఆస్తుల జప్తు కోరుతూ హైకోర్టుకు మరిన్ని పత్రాలు సమర్పించారు శంకర్రావు. 9 ఫిబ్రవరి 2011న మరో అఫిడవిట్ ను 333 పేజీల డాక్యుమెంట్ ను శంకర్రావు కోర్టుకు సమర్పించారు. 14 మార్చి 2011న జగన్ ఆస్తులపై సీబీఐ, ఏసీబీ దర్యాప్తు కోరుతూ టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 11 జులై 2011న ఎంఆర్పై, 12 జులై 2011న వైఎస్ జగన్, సాక్షి పెట్టుబడులపై సీబీఐ ప్రాథమిక విచారణకు హైకోర్టు ఆదేశించింది. అందరూ కలిసికట్టుగా జగన్పై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది కదూ. లేకపోతే సోనియాగాంధీ చెబితే శంకర్రావు పిటిషన్ వేయడమేంటి? ఈ విషయం స్వయంగా శంకర్రావే చెప్పారు. జగన్ అయినా రవికాయ అయినా ఏమార్ ప్రాపర్టీ ఇచ్చారా మా డిపార్ట్మెంట్ ఇవన్నీ వస్తలేదు. అసలు ఆ అమ్మగారు ఇచ్చిన స్పీటే సోనియా గాంధీ గారు ఇచ్చిన సందేశం మేరకే చేస్తున్నా. విన్నావా? అది కోర్టు చూసుకుంటాం. నేను చెప్తాను ఇప్పుడు కోర్టు పరిధిలో దాదాపు అవే పత్రాలతో టీడీపీ నేతలు హైకోర్టులో బిల్ దాఖలు చేయడంపై జగనే వారి టార్గెట్ అని తెలుసుకోవచ్చు. హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ సుప్రీంకోర్టుకు వెళితే స్టే ఇవ్వడానికి సుప్రీం తిరస్కరించింది. 26 జులై 2011న సీబీఐ హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదికిచ్చింది. 1 ఆగస్టు 2011న రెండో నివేదికిచ్చింది. 10 ఆగస్టు 2011న జగన్ ఆస్తులపై పూర్తిస్థాయి విచారణకు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశించిందే తడవుగా 28 టీములతో సీబీఐ జగన్ సంస్థలు ఇంటిపై దాడులు చేసింది. 800 మందితో సాక్షి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అనేక ఫైళ్లు, హార్డ్ డిస్కులు తీసుకెళ్లారు. ఒక్క సాక్ష్యాన్ని కూడా సంపాదించలేకపోయారు. 2 జనవరి 2012న జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయి రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. జగన్ను
మానసికంగా వేధించడమే లక్ష్యంగా 7 మే 2012న జగన్ ఆస్తుల కేసులో 3వ ఛార్జిషీట్ దాఖలు చేసింది సిబిఐ. మే 28న తన ముందు హాజరు కావాలని సిబిఐ కోర్టు జగన్ కు మే 7, 2012న సమన్లు జారీ చేసింది. మే 7 నుంచి సిబిఐ జగన్ విషయంలో చాలా వేగంగా పావులు కదిపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మే 8, 2012న జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్ఫ్రా ఖాతాలను సిబిఐ ఫ్రీజ్ చేసింది. మరుసటి రోజు మరో 2 ఖాతాలను కూడా స్తంభింపజేశారు. సాక్షి ఖాతాలు ఫ్రీజ్ చేయడంతో తనకు సంబంధం లేదని ప్రకటించిన ప్రభుత్వం 10 మేన తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. సాక్షి మీడియాకు ప్రభుత్వ ప్రకటనల్ని నిలిపివేస్తూ జీవో నెంబర్ 2097ను జారీ చేసింది. సాక్షిలో పెట్టుబడులు పెట్టాడనే నెపంతో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను 15 మే 2012న అరెస్టు చేశారు. మే 18న జగన్పై ప్రభుత్వం మరోమారు కత్తి దూసింది. జగన్ ఆస్తులను అటాచ్మెంట్ చేస్తూ జీవో నెంబర్ 89ని జారీ చేసింది. ఇలా కుట్ర మీద కుట్రలు పన్నుతూ సిబిఐని పావుగా వాడుకుంటూ మే 24 అర్ధరాత్రి హడావుడిగా నోటీసులు జారీ చేసి 3 రోజుల విచారణ అనంతరం జగన్ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది సిబిఐ. జగన్ను కాంగ్రెస్ నుంచి బయటకు పోయేలా చేశారు. అనంతరం రాజ్యాంగబద్ద సంస్థల సహకారంతో దాడులకు తెగబడ్డారు. మానసికంగా వేధించారు, బ్లాక్మెయిల్ చేశారు. కానీ ఈ మనిషి లొంగలేదు, బెదరలేదు. జనాన్ని నమ్ముకున్నారు. ఆ నమ్మకమే ఈ విజయాన్ని కట్టబెట్టింది.